హల్లెలూయా. ఆయన నిజమైన ద్రాక్షావల్లి. ఆ నిజమైన ద్రాక్షావల్లికి అల్లుకబడిన వాళ్ళు, ఆయన చక్కగా అల్లుకబడిన వారు దేవుణ్ణి ప్రేమించిన వారు. దేవుని ప్రేమించిన వారు ఎవరంటే ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారు. ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారు ఉన్నావా? అందులో ఉన్నావు కదా. అయితే ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారు అయితే మేలు కలుగుటకై సర్వ కృపానిధి యొక్క దేవుడు సర్వము సమకూర్చి మేలు జరిగిస్తాడు. Let the church say amen. హల్లెలూయా. I repeat again. ఎందుకు నేను ఇది చెప్తున్నానంటే, ఆయన నిజమైన ద్రాక్షవల్లికి నేను నిజముగా అల్లుకబడి ఉన్నానా లేదా? నేను ఆయన చక్కగా అల్లుకబడి ఉంటే నేను దేవుణ్ణి ప్రేమించిన వాడిని. నేను దేవుని ఎందుకు ప్రేమించబడిన వాడు ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారు. ఆయన సంకల్పం ఇంకోటి తెలుసా? పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు అంతే. హల్లెలూయా. మనం పిలువబడిన వారు, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారు. సర్వ కృపానిధి యొక్క దేవుడు సర్వము సమకూర్చి మేలు జరిగిస్తున్న మొట్టమొదటిది సమాధానం ఇస్తున్నాడు. ఆ సమాధానమును పొందుకుంటున్న వారు, వారి మీద ఆయన శిరస్సుగా ఉంటాడు. శిరస్సుగా ఉంటున్న ఆయన మనకు ఆధిక్యతను అనగా ఆత్మ అభిషేకము మనకిస్తాడు. ఆత్మ అభిషేకము మనం పొందుకున్నప్పుడు దేవుని యొక్క శక్తి మనము పొందుకున్నవారు. దేవుని యొక్క శక్తిని పొందుకొని ఇవన్నిటినీ మనము బ్యాలెన్స్ చేయడానికి మనం ఏమి చేయాలి? ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన ఎలా చేయాలి? విశ్వాసముతో ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు దేవునికి ఇష్టడై ఉంటుటాం. దేవునికి ఇష్టడై ఉంటున్న వారికి ఫలాలు దయచేసేవాడు. ఫలాలు మనము పొందుకున్న తర్వాత మనము దేవునికి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఇవన్నీ జరగడానికి ఏం పడుతుంది? ఇట్ టేక్స్ టైం. ఓవర్ నైట్ లో వీడు ఎందుకు వచ్చాడు, నీకు ఎందుకు ఆ ప్లేస్ వచ్చింది, ఎందుకు నేను ఈ విధంగా ఉన్నానని తెలియదు. హల్లెలూయా. సమస్తము సమకూర్చబడాలి. ఎందుకు జరుగుతూ ఉంది? ఆయనకు మాత్రమే తెలుస్తుంది. ఎందుకు ఆయనకు మాత్రమే తెలుస్తుందంటే, ఆయన మన కాలగతను ఆయన వశంలో ఉంటున్నది. కానీ మనకు తెలిసిందల్లా ఏంటంటే ఈ నూతన దినం యొక్క వాత్సల్యతను మనం అనుభవించగలుగుతుంటున్నాం. ఈ నూతన దినం యొక్క వాత్సల్యతను మనం అనుభవిస్తూ ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన మనకు సర్వకృపానిధి యొక్క దేవుడు సర్వము మన జీవితంలో జరగడానికి సమయం పడుతుందంటే మనం ఏం చేయాలి? వేచి ఉండాలి, కనిపెట్టుకొని ఉండాలి. ఎలా కనిపెట్టుకొని ఉండాలి? ఎడతెగక కనిపెట్టుకొని ఉండాలి. ఎడతెగక కనిపెట్టుకొని ఉండాలంటే యు వెయిట్ కంటిన్యూలీ. వై షుడ్ ఐ వెయిట్ కంటిన్యూలీ? ఎందుకు నేను ఎడతెగక కనిపెట్టుకొని ఉండాలంటే ఆయన వాత్సల్యత ప్రతిదినము నూతనముగా పుట్టుచున్నది. రాత్రి కమానే కీర్తనలు 30:5. ఆయన కోపము నిమిషం మాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలిచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి అంతయు ఉదయమున సంతోషము కలుగు. ఉదయమున ఏమొస్తుంది? సంతోషము ఎలా వస్తుందంటే ఆయన నూతన దినం యొక్క వాత్సల్యత. ఈ నూతన దినం యొక్క వాత్సల్యతను మనం అనుభవించకపోతే మన జీవితాలు ఏమైపోతాయి? నిర్మూలమైపోతాయట. హల్లెలూయా. రెండవది, ఎలా కనిపెట్టుకొని ఉండాలి? ధైర్యముతో కనిపెట్టుకొని ఉండాలి అట.
ధైర్యము తెచ్చుకొని నీ హృదయము నిబ్రముగా నుంచుకో. ఎందుకు ఈ మాటలు రాసిన్నాడు? ధైర్యము తెచ్చుకొని అని ఎందుకు అంటున్నాడంటే, కొన్నిసార్లు పరిస్థితులను బట్టి మనకు ఏమొస్తుంది? భయం. పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు, ఇఫ్ ద సిచ్యువేషన్ అండ్ సర్కమ్స్టాన్సెస్ ఇస్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ us, we get afraid. అవునా? పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు, మనకు అనుకూలంగా వీళ్ళు ఉన్నారు అనుకున్నప్పుడు, వాళ్ళు అనుకూలంగా మనకు లేనప్పుడు, పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు, అనుకునేది జరుగుకున్నప్పుడు, పరిస్థితులు అన్ని కొత్తగా ఉన్నప్పుడు ఏముంటది? భయం ఉంటుంది. ఈ భయం ఏం చేస్తుందంటే మనల్ని నిబ్బరంగా ఉండనీయదు. మనల్ని ఏం చేస్తుంది? కదిలిస్తుంది. ఈ ఉదయకాలంలో దేవుడు ఇస్తున్న మాట ఏంటంటే, ధైర్యము తెచ్చుకొని. ధైర్యము తెచ్చుకోవాలంటే నేను ఏం చేయాలి? దీనికి ఒక ఉదాహరణ మనం చూసాం. హల్లెలూయా. పేతురు నీళ్ళ మీద నడుస్తాను అన్నాడు. ఓకే, నడువు అన్నాడు. ఓకే, ఆయనని చూస్తున్నంత కాలము అంతవరకు బాగానే ఉన్నాడు. ఎప్పుడైతే గాలిని, ఆ యొక్క అలలను చూశాడు, ఏమైపోయాడు? కాబట్టి వాటిని చూసినప్పుడు భయం, ఆయనను చూసినప్పుడు సమస్తము సాధ్యం. దానికి ధైర్యము తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరముగా ఉంచు. చూద్దాం, నిబ్బరముగా ఉంచు. అక్కడికి వెళ్ళిన తర్వాత, లేకపోతే ఆ పరిస్థితులకు మనం చేరుకున్న తర్వాత ఏమి జరుగుతుందో తెలియదు. హల్లెలూయా. చూద్దాం. మూడవది, స్థిరముగా కనిపెట్టు. ఎలా కనిపెట్టాలి? స్థిరముగా కనిపెట్టు. ఏంటిది? కీర్తనలు 37-34. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఆయన మార్గమును అనుసరించుము. భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. భక్తిహీనులు నిర్మూలన కాగా నీవు చూచెదవు. భక్తిహీనులు ఏమి కావాలి? నిర్మూలము కావాలి. హల్లెలూయా. నువ్వు హెచ్చించబడాలి, భూమిని స్వతంత్రించుకోవాలి. స్థిరముగా కనిపెట్టు. కానీ ఎలా కనిపెట్టుకొని ఉండాలి? స్థిరముగా కనిపెట్టుకొని ఉండాలి. ఎందుకు స్థిరముగా కనిపెట్టుకొని ఉండాలంటే, ఆయన మార్గమును అనుసరించాలి. ఆయన మార్గమును అనుసరించడంలో ఏమవుతుందంటే అస్థిరం అయిపోతాం. పరిస్థితులు మనల్ని ఏం చేస్తాయి? అస్థిరముగా చేస్తాయి. అస్థిరలు అంటే ఏంటి? యాకోబు రాసిన పత్రిక 1:6. అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసంతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలిండును. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గంలో ఎందు అస్థిరుడు. స్థిరము ఎందుకు కోల్పోతామంటే రెండు ఆలోచనలు. ఒక్క దాని మీద మనం ఒక మార్గంలో వెళుతున్నప్పుడు ఆ మార్గంలో ఒక్క ఆలోచన కలిగి మనం ఉండం. చూద్దాం పరిస్థితులు ఏమున్నాయి, వాడిని తీసుకొచ్చి ఇక్కడ వదిలేయాలి. అయిపోయింది, ఫినిష్. ఏడుస్తున్నావు. ఎందుకు ఏడుస్తున్నావు? ఒకటే చెప్పిన, ఒక కేర్ టేకర్కి 35,000 పెట్టి నీ కొడుకు నీ దగ్గర ఉండి కూడా నువ్వు ఏడుస్తున్నావు. దానికన్నా క్షేమంగా నా దగ్గర ఉండడం నీకు మేలు కదా అన్నా. ఓకే, ఏం కావాలి? పరిస్థితులు మనకు అస్థిరముగా చేస్తున్నప్పుడు దానిని ఎలా మలుచుకోవాలి? స్థిరముగా మలుచుకోవాలి. అది స్థిరముగా మలుచుకోకపోతే
దీర్మనస్సు కూడా అయిపోతాను. ఏంటి? 2 ఆలోచన కలిగి ఉంటాను. ఆ 2 ఆలోచన కలిగి ఉంటే నా సమస్త మార్గం అంతా అస్థిరమే. హల్లెలూయా. దీనికి కారణం ఏంటంటే ఒకటి రాతి నేల, ఇంకొకటి ముళ్ళ పొద, ఇంకొకటి మంచి నేల. రాతి నేలకు వేర్లు ఉన్నాయి. రాతి నేలలో మొలుచున్న ఆ చెట్టుకి మంచి వేర్లు ఉన్నాయి. అది రాయి అడ్డం వచ్చింది గనుక దానికి వేర్లు సరిగ్గా లోతున వెళ్ళడం లేదు. ఏదైనా కొంచెం సమస్య వస్తే ఏమైపోతున్నాడట? అస్థిరుడైపోతున్నాడు. హల్లెలూయా. ఈ వాక్యం ఏమంటున్నది? భక్తిహీనులు ఏమి కావాలి? నిర్మూలమైపోవాలి. భక్తిహీనుడనే ఆ రాయి, ఆ ఆటంకం, ఆ 2 ఆలోచనలు ఏం కావాలి? తొలగించబడాలి. రెండవది ముళ్ళ పొద. ఆ యొక్క పొలంలో పడిన విత్తనానికి మంచి వేర్లు ఉన్నాయి. అది ఎదగాల అనుకున్న సమయంలో ముళ్ళు అణిచివేస్తుంటున్నాయి. ఈ ముళ్ళు ఏందిరా అంటే ఐహిక విచారణ, ఈ లోక సంబంధమైన విచారణ ఎక్కువ. ఈ లోకానికి ఇస్తున్న ప్రాధాన్యత, దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను మించి లోకానికి ఇస్తున్న ప్రాధాన్యత ఐహిక విచారణ. అది ఏదైనా సరే గాక. హల్లెలూయా. 24 గంటల సేపు నేను వాడినే చూసుకుంటే అది ఐహిక విచారణ, అది విగ్రహారాధన అవుతుంది. వచ్చేటప్పుడు కూడా 9:45 టైం నిర్మల అనేది వాడిని కొంచెంసేపు ఎత్తుకో, నేను రొట్టె చేయాలని నేను డ్రెస్ చేసుకున్నాను. ఇట్స్ యువర్ బిజినెస్. లేట్ గానారా వాడిని అట్లయినా వదిలిపెట్టు, ఎవరైనా పిల్లల్ని పంపిస్తాను. ఐఎమ్ గోయింగ్ ఇన్ టైం. అది చెయ్యకపోతే ఐహిక విచారణకు సంబంధించిన విగ్రహారాధనకు సంబంధుడైతాను నేను. హల్లెలూయా. జస్ట్ వదిలిపెట్టేసి వచ్చినాం. యేసు లేకపోతే సల్వా ఎవరన్నా ఇంటి దగ్గర పోయినారు. ఏం చేసింది ఏం తెలియదు. వాళ్ళు వచ్చినారు, నా టైంకి నేను వచ్చినాను. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో ఐహిక విచారణ ఏముంటుంది? అది ఏదైనా సరే. నేను ఆ చిన్న పసిబిడ్డతో కూడా పోల్చుకుంటున్నా. దాని మీద నేను ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసినది నా బిడ్డ కానీ, కొడుకు కానీ, మనవుడు కానీ, ఎవరైనా కానీ గాక, దేవుని కన్నా ఎక్కువ నేను ఇవ్వగలిగితే అది విగ్రహారాధన. హల్లెలూయా. ఏం చేయాలి? కైసరిది, దేవునిది. ఆయన చాలా యేసుప్రభు వారు ఒక నాణ్యాన్ని తీసుకొని, అయ్యా ఈ బొమ్మ ఎవరిది అన్నాడు. ఇందులో ఏం రాసింది అన్నాడు. అంటే కైసర్ యొక్క రాతను రాసింది అన్నది. కైసర్ యొక్క రాతను ఉంది కాబట్టి కైసర్ తెచ్చి ఆ బొమ్మ అది నాది, నాకు ఇచ్చి, ఆ బొమ్మ ఆయనది, నువ్వు నీ బొమ్మ వచ్చి నాది, ఆ బొమ్మ వచ్చి కైసర్ది. హల్లెలూయా. అది చేయగలిగినప్పుడు అది మంచి నేలగా ఫలిస్తుంది. అది 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా ఫలిస్తున్న ఆ యొక్క భూమికి ఏముండాలి? నమ్మకముగా కనిపెట్టుకొని ఉండాలి. 4వది ఏంటి? నమ్మకముగా కనిపెట్టాలి. ఒకటి ఏంటి? ఎడతెగగా కనిపెట్టు. 2వది ధైర్యముతో కనిపెట్టు. 3వది స్థిరముగా కనిపెట్టు. అస్థిరము కావడానికి భక్తిహీనుడు అనే యొక్క రాతిని తొలగించాలి. ఐహిక విచారణ ముళ్ళ పొదలను తొలగించాలి. అది ఉంటే అది విగ్రహారాధనే కానీ అది మంచి నేల మాత్రం కాదు. మంచి నేల కలిగిన భూమి ఎలా ఉండాలి? ఎలా వేచి ఉండాలి? నమ్మకముగా కనిపెట్టుకుని ఉండాలి. కీర్తనలు 52:9. ఇది ఈ రోజు యొక్క ధ్యానం మనది.
నీవు దానిని నెరవేర్చితివి కనుక నీవు బాగా వినండి, నీవు దానిని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను. ఉమ్, నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది. ఉమ్. నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను. స్మరించి అంటే అర్థము, స్మరించి అంటే గుర్తు తెచ్చుకోవడం, తలంచుకోవడం, జ్ఞాపకము చేసుకోవడం అని అర్థం. స్మరించడం అంటే ఈయన కీర్తనకారుడు, నీవు గతంలో నాకు ఒక మేలు చేసినావే, మన భాషలో మాట్లాడతాం, గతంలో ప్రభువా నువ్వు గతంలో నాకు ఒక మేలు చేసినావే, దానిని గుర్తు చేసుకొని స్మరించుకొని నేను ఏమి చేస్తున్నా, స్తుతిస్తుంటున్నా. కనిపెట్టుచున్నాను. అలా చేయడము ద్వారా, నేను అలా చేయడము ద్వారా, ఎలా చేయడము ద్వారా, మరి ఎలా చేయడం ద్వారా, నీవు గతములో చేసిన దానిని, దట్ షుడ్ బి అండర్లైన్డ్. నీవు గతంలో నాకు నెరవేర్చితివి. ఇక్కడ చెప్పనా, ఈ ఏరియాలో నేను 26-27 సంవత్సరాలు ఉన్నాను. గతంలో నా పరిస్థితి ఏంటో తెలుసా, సరిగ్గా చెప్పులు కూడా లేవు నాకు. ఈ రోజు మా ఇంటి దగ్గర 3 బైకులు నిలబడ్డాయి. హల్లెలూయా. చెప్పులే లేని వాడికి అదే ఆయన అంటాడు, మనం ఒక్కనొకప్పుడు ఈ లైన్ లో వీవర్ నథింగ్. అలాంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను ఏమన్నా వదిలిపెట్టాడు లేదే. దానిని నీవు దానిని నెరవేర్చితివి. నెరవేర్చితివి గనుక నేను దానిని ఏమి చేస్తున్నా, స్మరించు. స్మరిస్తుంటున్నా, జ్ఞాపకము చేసుకుంటున్నా. ఎవరి ఎదుట నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది. అప్పుడు చేసిన మేలు ఇప్పుడు నేను మీ ఎదుట పంచుకుంటున్నాను, మీరు వచ్చి వేరొకరితో పంచుకుంటున్నారు. దేనిని బట్టి? గతములో ఆయన చేసిన దానిని. ఎందుకు గతంలో ఆయన చేసిన దానిని ఎందుకు ఈయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు? గతంలో నీకు చేసిన మేలు చేస్తే ఇప్పుడు నేను చేయడా? గతంలో ఏమి లేని 2 రూపాయల పరిస్థితిలో ఉన్నప్పుడు ఇప్పుడు 2000 ఇస్తే ఏమండి, ఆ 2000 రూపాయలు ఇచ్చినాడు, ఇప్పుడు ఎందుకు నాకు 2000 ఎందుకు ఇవ్వడు? ఇప్పుడు 2000 ఇచ్చాడు, నాకు 20,000 ఎందుకు ఇవ్వడు? ఇస్తాడా? ఇవ్వడా? ఖచ్చితంగా ఇస్తాడు. హల్లెలూయా. ఇది మన లోక సంబంధమైన మాట. గతంలో ఆయన చేసిన మేలు ఏంటో తెలుసా? రోమీయులకు రాసిన పత్రిక 8:32. గతంలో ఆయన చేసిన మేలు. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు. ఎప్పుడు అప్పగించాడు? నిన్న. ఎప్పుడు? గతంలో ఏమి చేశాడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు. ఆయనతో పాటు సమస్తమును ఎందుకు అనుగ్రహింపడు? అది హల్లెలూయా. కుమారుణ్ణి ఇచ్చినప్పుడు నా అవసరతలు ఆయన ఇవ్వడా? హల్లెలూయా. ఇది భక్తులు ఎదుట జ్ఞాపకము చేసుకునుట, స్మరిస్తుండగా దేవునికి ఏం కలుగుతుందంట? మహిమ కలుగుతుందంట. హల్లెలూయా. కాబట్టి ఎలా ఉండాలి? నమ్మకముగా కనిపెట్టాలి. ఏంటి నా నమ్మకము? కుమారుణ్ణే నాకు అప్పగించాడు, ఆయనతో పాటు నాకు కావలసినవి ఆయన ఎందుకు ఇవ్వడు అని నమ్మకముతో కనిపెట్టుకొని ఉండాలి. అయితే నేను ఎలా ఉండాలి? ఆ నమ్మకం నాకు రావాలంటే నేను ఎలా ఉండాలి? మత్తయి రాసిన సువార్త 5:14, 15, 16. త్వరగా
మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద ఉండు పట్టణం మరుగై ఉండ నేరదు. ఒకవేళ అది మరుగైతే ఎలా ఉంటది? నమ్మకం లేనిదిగా ఉంటది. నమ్మకంగా ఉంటున్నది ఎలా ఉంటది? మరుగు కాకుండా ఉంటది. మనుషుడు దీపమును వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ కొంచెము కింద పెట్టరు. అంటే దీని అర్థం ఏంటి? కొంచెము కింద పెట్టరు అంటే అర్థం ఏంటి? మనల్ని మనం తగ్గించకూడదు. హల్లెలూయా. మీకేమండి, మీరు పాస్టర్, మేము మాకు అంటే నువ్వు మనిషి కదా, దేవుని చేత పిలువబడిన వారు కాదా? కాదండి. అక్కడి నుంచి ఈ స్థాయికి వచ్చిన మీరు కూడా రావచ్చు. దానికి నేనే ఇక్కడ ఏమన్నా పర్మనెంటా? కాదే. మనల్ని మనం ఏమి చేసుకుంటున్నాం? తక్కువ చేసుకుంటున్నాం. ఎక్కడ మనకి ఆడ జరుగుతుంది ఇవన్నీ. దీపంను వెలిగించి దానిని ఏమి చేస్తున్నాం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఒక ఆలోచన, దేవుని మీద ఒక నమ్మకం అనేది ఒకటి పెట్టుకొని దానిని ఏమి చేసుకుంటున్నాం, ఆ నమ్మకాన్ని ఒక చిన్న అగ్గిపెట్టెలో ఫిక్స్ చేసేస్తున్నాం. ఇంతే. మనమే దాన్ని ఇంత పెడితే అది ఇంత ఎప్పుడు అవుతుంది? అది యు ఆర్ మేకింగ్ యువర్ సెల్ఫ్ లో, లిమిటింగ్ యువర్ సెల్ఫ్ అండ్ నాట్ లిమిటింగ్ యువర్ సెల్ఫ్, యు ఆర్ లిమిటింగ్ గాడ్. హల్లెలూయా. చదవండి. దీపం వెలిగించి కొంచెం కింద పెట్టెను కానీ అది చదవండి. ఇంట నుండి వారందరికీ ఎక్కడ పెట్టాలి? దీపస్తంభం మీదనే పెట్టాలంటే నమ్మకంగా ఉండాలి. సపోజ్ ఇప్పుడు నేనే ధైర్యం లేకపోతే మీరందరూ ధైర్యం ఉంటారా? చూద్దాం అనుకుంటా నేనే కూర్చొని మీతో పాటు కూర్చొని నేను ఏడుస్తుంటాను, మీరేం కావాలి? నేను చదువుతా. ఎప్పుడైనా ఏడ్చింది చూసారా? అంటే పరిస్థితులకు ఎప్పుడైనా భయపడ్డానా? పరిస్థితులు నాకు భయపడాలి కానీ పరిస్థితులకు నేను భయపడాను. చూద్దాం ఏమవుతుందో. దానిని ఏమంటారు? ఐఎమ్ నాట్ బికమింగ్ లో. దీపమును వెలిగించి విశ్వాసాన్ని కిందకు పెట్టను. విశ్వాసాన్ని ఎక్కడ పెట్టాలి? అది ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి. అప్పుడు అది ఏమైతుంది? ఇంట్లో ఉన్న వారి అందరికీ వెలిగిస్తుంది. హల్లెలూయా. 16 మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మీ వెలుగు నమ్మకముగా ప్రకాశించనీయుడి. ఎలా? నమ్మకంగా కనిపెట్టు. హల్లెలూయా. నీ నమ్మకాన్ని కొంచెం చేయకూడదు. ఏదన్నా చేయాలని నమ్మితే దాన్ని ఏమి చేయాలి? పైనే పెట్టు. దానిని చూచి తండ్రి మహిమపరచబడి అది కాకపోయినా కూడా అది నీకు ఇచ్చేస్తాడు. లెట్ ద చర్చ్ సే ఆమేన్. దట్స్ ఇట్. సరే, స్థిరముగా కనిపెట్టు, నమ్మకముగా కనిపెట్టు. 5వది ప్రశాంతంగా కనిపెట్టు. ఎలా కనిపెట్టాలి? తొందరపడుతూ కనిపెట్టకూడదు. తొందరపడితే ఏమైపోతుంది? దీపము ఏమైపోతుంది? దీపం వెలిగించిన తర్వాత పైన పెట్టేటప్పుడు అట్లా ఇట్లా అనుకుని పెడితే ఆరిపోతుంది. నిదానం. ప్రశాంతంగా కనిపెట్టు. ఎందుకు నేను ప్రశాంతంగా కనిపెట్టాలి? కీర్తనలు 59:9. ఇది ఒకటి ధ్యానించుకుని నేను ప్రార్థన లేకపోతాను. కీర్తనలు 59:9.
నా బలమా నా బలమా నీ కొరకు నీ కొరకు నేను కనిపెట్టుకొనిచున్నాను. నా ఉన్నతమైన దుర్గము దేవుడే. నా ఉన్నతమైన దుర్గము నా బలమా. ఎవరు? నా బలమా అన్నప్పుడు దీపమును వెలిగించి పైన పెట్టడానికి అది నా బలము కాదు, అది నీ బలమే. నీ మీద నేను పెట్టుకున్న నమ్మకమే నా బలమా. హల్లెలూయా. 2 తిమోతి 1:7. దేవుడు మనకు శక్తియు ఉమ్, 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 ఏమి ఇవ్వలేదు, వినికితనము గల ఆత్మను. కాబట్టి ఏమి చేయాలి? ప్రశాంతముగా ఉండగలగాలి. పిరికితనం ఆత్మన. పిరికితనం అంటే ఏంటో తెలుసా? ఎక్కడో బాగుంటే ఇక్కడ భయపడతారు. అవునా? ఏం పిరికోడా వీడు అంటారు. అవునా? పైన మనం ఏం చదివాం? నమ్మకంగా కనిపెడుతున్నాం. నమ్మకంగా కనిపెడుతున్నప్పుడు నిదానంగా ఎందుకు ఉండలేవు? ఎక్కడో ఏదో అయితే మనం ఇక్కడ భయపడతా ఉంటాం. ఎవరో ఏమోనంటే మనకేమో అయిపోయినట్టుగా భయపడతా ఉంటాం. హల్లెలూయా. మనము కరెక్ట్ అనేటప్పుడు మనం చేసే పని దానికి ఒక అర్థం ఉందన్నప్పుడు ఎక్కడ కుక్క మురిగితే మనకేమి. ఆ చిన్న బాబు అంటది, బెటర్ హౌ డాగ్ షౌట్స్ బెటర్ బౌ బౌ అంటది. అది అంతే, అది ఆడ బాగుంటది, పాప కూడా బాగుంటది. ఆ బాగున్నప్పుడు భయపడితే బాగుంటూనే ఉంటాయి. మనకేమి ఇవ్వలేదు, పిరికితనము గల ఆత్మను మనకి ఇవ్వలేదు. మరి ఏమి ఇచ్చాడు? 59:10 చదివి చూడండి. కీర్తనలు. నా దేవుడు తన కృపలో, కృపలోన కృపతో, ఓకే, కృపతో హల్లెలూయా. అర్థమైందంటే ఏమన్నా దీన్ని? ఎక్కడో ఒకడు బౌ అంటోందనేసి నేను ఇక్కడ పిరికితనంగా ఉండకూడదు. కీప్ కామ్. వాళ్ళ దగ్గర గొడవకు పోవద్దు, నువ్వు పిరికితనంగా ఉండొద్దు. జస్ట్ కీప్ కామ్. ఏమైతాడో తెలుసా? ఎవరైతే బౌ అన్నాడో, లేదా ఎవరైతే మనల్ని పిరికితనంగా చేయాలని ప్రయత్నం చేస్తున్నాడో, మన కంటి ముందు వాడు నాశనం అయ్యేది నేను చూడాలి. అది చూపిస్తాడంట దేవుడు. రీడ్ ఇట్ అగైన్. నా దేవుడు తన కృపతో నన్ను కలుసుకొని. ఎవరుంటారండి నిన్ను కలుసుకోవడానికి? నిన్ను కలుసుకున్నప్పుడు నీకు తొందరపాటు, పిరికితనం ఎందుకు? బీ కామ్. నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, మై సైలెన్స్ షుడ్ బి ద బ్లాస్ట్. ఓకే, చాలా జరిగినాయి. మై సైలెన్స్ విల్ బి ద బ్లాస్ట్. కలుసుకొని నా కొరకు ముంచి ఉన్న వారికి అంటే ఏంటో తెలుసా? నా కొరకు వ్యతిరేకంగా, అనవసరంగా నా మీద దాడికి వస్తున్న వారిని, సంభవించిన దానిని దేవుడు నాకు చూపిస్తాడంట. హల్లెలూయా. వాడు ఏ విధంగా కుక్క కలిస్తే ఏమవుతాడంట? కుక్కలాగా నడిచి అది చూస్తాను. నిన్ను కలవాలనుకుంటే వాడే కలవబడి చెందిపోతాడు, తొలగించబడతాడు నా జీవితం నుంచి. అప్పుడు ఏం కావాలి? గొడవకు పోతామా? సైలెంట్గా ఉందామా? ఎవరిని వింటున్నారా? సో ప్రశాంతంగా కనిపెట్టుకొని ఉండాలి, తొందరపడకూడదు. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 4:6-7.
దేనిని గురించి చింతపడొద్దు గాని ప్రతి విషయములోను అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును దేవుని సమాధానము యేసుక్రీస్తు ద్వారా మీ హృదయములకును మీ తలంపులకును కావలెను. అలా ఉన్నప్పుడు నేను తొందరపడము లేకపోతే పిరికితనంగా ఉండడము అవసరమా? ఎలా ఉండాలి? ప్రశాంతంగా కనిపెట్టుకొని ఉండాలి. నేను ఎప్పుడైతే ప్రశాంతంగా కనిపెట్టుకొని ఉంటానో నమ్మకంగా నేను ఉండగలుగుతాను. నేను ఎప్పుడైతే నమ్మకంగా ఉండగలుగుతానో నా జీవితము స్థిరముగా ఉంటుంది. నేను ఎప్పుడైతే స్థిరముగా ఉండగలుగుతానో నేను ధైర్యంగా ఉంటాను. నేను ఎప్పుడైతే ధైర్యంగా ఉంటానో నేను ఎడతెగక కనిపెట్టుకొని ఉండగలుగుతాను. ఆరవది, ఏకాగ్రతతో కనిపెట్టుకొని ఉండాలి. ఎలా కనిపెట్టుకుని ఉండాలి? ఏకాగ్రతతో అంటే కాన్సన్ట్రేటింగ్. ఏడవది, సహవాసము చేయించు కనిపెట్టుకొని ఉండాలి. దేవుని చిత్తమైతే 5, 6, 7 వచ్చే వారం ధ్యానిద్దాం. ఇప్పటికి మనం ధ్యానించినది ఏంటి? సర్వ కృపానదియపు దేవుడు మన జీవితంలో సర్వము సమకూర్చి మేలు జరిగిస్తున్నప్పుడు టైం పడుతుంది. ఇట్ టేక్స్ టైం. ఆ టైం పడుతున్నప్పుడు మనం ఏం చేయాలి? వేచి ఉండాలి. ఎలా వేచి ఉండాలి? ఎడతెగక వేచి ఉండాలి. ధైర్యముతో వేచి ఉండాలి. స్థిరముగా వేచి ఉండాలి. నమ్మకంగా వేచి ఉండాలి. ప్రశాంతముగా వేచి ఉండాలి. ఆరవది, కాన్సన్ట్రేటింగ్ అండ్ ఫెలోషిప్. దేవుడి మాటలు మన వెనకడికి ఆశ్రయించి తీర్చును గాక. ఆమేన్. ఇవి మన జీవితంలో నెరవేర్చడానికి నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. ఆమేన్. ప్రార్థన.